హాయ్ గైస్, నా పేరు సందు. మీరు చూస్తున్నారు సatelugutechzone. సో గైస్, ఈరోజు నేను ముందుకు ఒక మంచి అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే ఒక గ్యాడ్జెట్ అనేది తీసుకొచ్చాను. సో దీన్ని మనం అన్బాక్సింగ్ అనే దానికంటే కూడా మనం దీన్ని రివ్యూ కిందకి తీసుకుందాం. బికాస్ ఆఫ్ దీన్ని నేను ఒక 1.5 year నుంచి అయితే యూస్ చేస్తున్నాను. సో ఆ గ్యాడ్జెట్ ఏంటంటే మనకి యోంగ్నో కంపెనీకి సంబంధించిన YN360 మోడల్ RGB లైట్ అనమాట. సో ఈ RGB లైట్ మనకి యోంగ్నో కంపెనీ వాళ్ళు రిలీజ్ చేశారు. సో మనకి యోంగ్నో అంటే మనకి బేసిక్గా గుర్తొచ్చేది మనకి ఫ్లాషెస్, లెన్సెస్ ఇలాంటివి. సో దాంతో పాటుగా మనకి ఏంటంటే ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే మనకి ఇటువంటి RGB లైట్స్ని కూడా వాళ్ళు మనకి మార్కెట్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది. సో మనకి లైట్ గురించి చూసుకుంటే మనకి ఏంటంటే 2016లో మనకి దీన్ని తీసుకొచ్చారు. టిల్ నౌ ఇప్పటికి కూడా మనకి ఏంటంటే ఈ లైట్స్ అనేవి మనకి కొంతమంది వీడియోగ్రాఫర్స్ కావచ్చు, కంటెంట్ క్రియేటర్స్ కావచ్చు, సో ఈ లైట్స్ని అయితే యూస్ చేస్తున్నారు. సో బాగా పాపులర్ అయిందనమాట. సో దీని ఒక ప్రైస్ గురించి చూసుకుంటే మనకి ఏంటంటే అరౌండ్ మీకు ఇంచుమించు 8,000 రూపాయల నుంచి 11,000 రూపాయల దాకా అయితే మనకి ఇది అమెజాన్లో దొరుకుతుంది. సో ప్రైస్ అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేం. సో ఈ రోజు ఉన్న ప్రైస్ అనేది రేపు ఉండొచ్చు, లేకపోతే ఈ రోజు తగ్గచ్చు, పెరగచ్చు. బట్ దీంట్లో మాత్రం మనకి ఏంటంటే ప్రైస్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నాయి. సో 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు లేకపోతే 11,000 రూపాయల దాకా అయితే మనకి ఫ్లక్చువేట్ అయితే అవుతూ ఉంటుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు గ్యాడ్జెట్ని నేను తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన అమెజాన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ వెళ్ళేసి తీసుకోండి. ఈరోజు మనం ఏంటంటే దీని ఒక డీటెయిల్డ్ రివ్యూ అండ్ అదేవిధంగా మనకి దీనిలో స్పెషాలిటీస్ ఏంటి అనేవి నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయదు, లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. అండ్ అదేవిధంగా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం మనం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? Press the bell icon on the YouTube app and never miss another update. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే మనకి అన్బాక్సింగ్ అని చెప్పాను కదా. సో అన్బాక్సింగ్ అయితే ఏం ఉండదు గైస్, బికాస్ ఆఫ్ మనకి ఏంటంటే వాళ్ళు మనకి ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో అయితే మనకి ఇలా పెట్టిస్తారు అనమాట. సో అది ఓపెన్ చేయగానే మనకి ఏంటంటే ఒక క్యారీ బ్యాగ్ ఉంటుంది. క్యారీ బ్యాగ్ లోపల మనకి లైట్ అయితే ఉంటుందన్నమాట. సో దీనికి ఒక జిప్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ జిప్ని ఇలా తీసేస్తే మనకి ఏంటంటే లోపల మనకి గ్యాడ్జెట్ అయితే ఉంటుందన్నమాట. సో అంతే, ఇంకంతకు మించి మనకి క్యారీ బ్యాగ్లో కూడా మనకి ఏమైతే ఉండవు అనమాట. సో మనకి చెప్పాం కదా, వారంటీ కార్డ్స్, నెక్స్ట్ యూజర్ మాన్యువల్స్, అటువంటివి చిన్న పేపర్ వర్క్ అయితే ఉంటుంది. సో దాంతో మించి మనకి దీంట్లో అయితే ఏమైతే ఉండదు అనమాట. సో దీంట్లో మనకి ఏంటంటే ఈ గ్యాడ్జెట్ వర్క్ చేయాలంటే మనకి ఇన్బిల్ట్ బ్యాటరీస్ అయితే కాదు, మనము ఎక్స్టర్నల్గా బ్యాటరీస్ని అయితే మనం ఇన్సర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మనకి వీళ్ళు దీంట్లో అయితే ఇవ్వలేదన్నమాట, మనము విడిగా అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. సో మీరు బ్యాటరీస్లో చూసుకుంటే మనకి ఏంటంటే ఈ యోంగ్నో కాపీ మనకి NPF 750 మోడల్ అయితే నేను తీసుకున్నాను. అది మనకి 4400 mAh పవర్ బ్యాటరీ అనమాట. సో ఇంకా మీరు డిఫరెంట్ కంపెనీస్లో మీరు ట్రై చేయొచ్చు. మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సోనీ కావచ్చు, లేకపోతే మీకు ఇంకా అదర్ కంపెనీస్లో ట్రై చేయొచ్చు. కాకపోతే మనకి ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే ఉంటుంది. సో దీనిలో మనకి ఏంటంటే ఈ బ్యాటరీ మనకు కొంచెం తక్కువ కాస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో దాన్ని అయితే నేను పర్చేస్ చేశాను విడిగా. సో మనము బాక్స్లో మనకైతే అదైతే ఇవ్వరనమాట. సో ఇదే అనమాట మనకి మొత్తం మీద లైట్ అయితే. సో ఇది చాలా మనకి చూసుకోవచ్చు, ఒక 1/2 kg వెయిట్గా మనకి ఏంటంటే ఈజీగా క్యారీ చేయొచ్చు, ఎక్కడికైనా పోర్టబుల్ అనమాట ఇది. సో బ్యాటరీ పెట్టుకుంటే మనం ఎక్కడికైనా తీసుకెళ్ళి దీన్ని యూస్ అయితే చేసుకోవచ్చు. సో దీన్ని యూస్ చేయడానికి నేను ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే దీనిలో మనకి 3200 కెల్విన్ నుంచి 5500 కెల్విన్ వరకు మనం దీంట్లో లైట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా లైట్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకేనా? అండ్ అదేవిధంగా దీనిలో మనకి ఇంకొక నచ్చిన ఫీచర్ ఏంటంటే RGB, మనకి దీంట్లో RGB లైటింగ్ మనకు కావాల్సిన కలర్ని మనం పెట్టుకొని మనం దీంట్లో యూస్ చేసుకోవచ్చు. సో బ్యాటరీ అని చెప్పాను కదా. సో బ్యాటరీ విషయానికి వచ్చేస్తే చూడండి, సో నేను ఈ బ్యాటరీని అయితే నేను పర్చేస్ చేశాను. సో ఇది మనకి డిజిటెక్ కంపెనీ NPF 750 or 770 అని చెప్పేసి ఉంది. సో ఈ బ్యాటరీ అయితే నేను పర్చేస్ చేస్తాను. ఇది మనకి 4400 mAh పవర్ బ్యాటరీ అనమాట. సో దీన్ని ఛార్జ్ చేసిన తర్వాత నేను దీనికి జస్ట్ మీకు ఏం లేదు, ఇక్కడ 2 హోల్స్ ఉంటాయి. సో ఇక్కడ 2 హోల్స్ ఉంటాయి. జస్ట్ మీరు ఇలా పెట్టేస్తే మీకు ఏంటంటే మీకు ఫిక్స్ అయితే అయిపోతుంది అనమాట. సో జస్ట్ ఇక్కడ ఏం లేదు, ఇంకా మీకు కంట్రోల్ ప్యానల్ బటన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు ఆపరేట్ చేసుకోవచ్చు బటన్స్ అనేవి. సో జస్ట్ ఇలా ఒక క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ లైట్ అయితే నాకు వెలిగిందనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు లైట్ అనేది. ఓకేనా? సో ఈ విధంగా మనం ఏంటంటే దీన్ని యూస్ చేసుకోవచ్చు. బేసికలీ మనకు మెయిన్గా దీన్ని ఎక్కడ యూస్ చేస్తారు అంటే, మీకు మామూలుగా ఫోటోగ్రఫీ గురించి, వీడియోగ్రఫీ గురించి కొంచెం ఐడియా ఉంటే, ఇప్పుడు మామూలుగా నేనున్నాను. సో నేను ఇప్పుడు నాకు మొత్తం లైట్ పడుతుంది. సో నేను ఎలా పడితే అలా పెట్టుకుంటే నాకు వీడియో లైట్ పడదు కదా. సో అలా అని చెప్పేసి నేను ఏంటంటే వీడియోస్ అనేవి స్ట్రైట్గా పెట్టుకోను కదా. లైట్స్ అనేవి స్ట్రైట్గా పెట్టుకుంటే నా ఫేస్ అంతా వైట్గా కనిపిస్తుంది. అలా కాకుండా మంచి ఒక స్మూత్ అవుట్పుట్ రావాలంటే బేసికలీ మనం వాడేవి 3 types ఆఫ్ లైట్స్ అనమాట. అవేంటవి? కీ లైట్ ఒకటి, ఫిల్ లైట్ ఒకటి, బ్యాక్
బ్యాక్ లైట్ ఒకటి. సో వీటి గురించి నేను ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కీ లైట్ దేనికి యూస్ చేస్తారంటే మనకి మెయిన్ లైట్ అనమాట. సో బేసికల్గా మన కెమెరాకి ముందు మన ఫేస్కి పెట్టుకునేదే కీ లైట్. నెక్స్ట్ ఫిల్ లైట్ అంటే ఏంటంటే మనకి ఒకవైపు ఒక లైట్ పెట్టుకుంటాం, అది మెయిన్ లైట్ మనకి ప్రైమరీ లైట్ కిందకి వస్తుంది. సో ఇటుపక్క లైట్ పెట్టుకుంటే మనకి ఏంటంటే ఇటుపక్క మొత్తం కూడా మనకి షాడోస్ వస్తాయి కదా, సో ఆ షాడోస్ని కవర్ చేసేదానికి మనం ఫిల్ లైట్ అనేది యూస్ చేస్తాం. సో ఫిల్ లైట్ ఈస్ నథింగ్ బట్ అది ఫిల్ చేస్తుంది మనకి డార్క్నెస్ ఉండే సైడ్ అంతా కూడా మనకి ఫిల్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ బ్యాక్ లైట్ దేనికంటే మనం బ్యాక్ అని పెడతాం, సో పైన. సో అది దేనికి ఉపయోగపడుతుంది అంటే మనకి బాడీ సపరేషన్, అంటే మనకి బ్యాక్గ్రౌండ్కి నెక్స్ట్ అదేవిధంగా మనం ఉన్న పొజిషన్కి సపరేషన్ అయ్యేదానికి మనకి ఆ బ్యాక్ లైట్ అయితే ఉపయోగపడుతుంది. సో ఈ లైట్ మనం బ్యాక్ లైట్గా ఫిల్ లైట్గా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మనం కీ లైట్ ఇటుపక్క పెట్టుకొని నెక్స్ట్ సో దీన్ని మనం ఇటుపక్క ఫేసింగ్ ఇచ్చుకొని మనం ఇట్లా పెట్టుకోవచ్చు. ఒక డిఫరెంట్ అవుట్పుట్ని అయితే మనం నోటీస్ చేయొచ్చు. ఇప్పుడు చూడొచ్చు ఒక డిఫరెంట్ మీకు ఒక అవుట్పుట్ని అయితే మీరు నోటీస్ చేయొచ్చు. లేదనుకుంటే మీరు ఇలా పెట్టుకున్నా కూడా మీకు ఏంటంటే ఒక బాడీ సపరేషన్, అంటే మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు ఒక బాడీ సపరేషన్. నెక్స్ట్ మీకు ఇక్కడ సైడ్స్లో కానీ అవన్నీ కూడా మీరు చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మనం చూసుకుంటే మనకి దీంట్లో 160 ఎల్ఈడి లైట్స్ అయితే ఉంటాయి. సో 160 ఎల్ఈడి లైట్స్ వచ్చేసరికి మనకి 3200 కెల్విన్ వామ్ లైట్కి సంబంధించిన ఎల్ఈడి లైట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా దాంతో పాటుగా మనకి 160 ఎల్ఈడి లైట్స్ 5500 కెల్విన్ న్యూట్రల్ నార్మల్ లైట్ అంటే కూల్ లైట్స్ అనమాట అవి. సో కూల్ లైట్స్ మనకి దీంట్లో ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఆ రెండుతో పాటుగానే మనకి ఏంటంటే 40 RGB లైట్స్ అనమాట. సో అవి కూడా దీంట్లో ఉంటాయి బికాజ్ ఆఫ్ మనకి RGB అవుట్పుట్ని ఇచ్చేదానికోసం. సో ఇంకా మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఏంటంటే కొన్ని బటన్స్ అయితే ఉంటాయి, జస్ట్ 4 బటన్స్ ఉంటాయి. ఒకసారి మనకి RGB, నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్యాట్ అని చెప్పేసి ఉంటుంది, నెక్స్ట్ ఫైన్ కోఆర్స్ అని చెప్పేసి ఉంటుంది, నెక్స్ట్ 3200 కెల్విన్ 5500 కెల్విన్ అని చెప్పేసి 4 బటన్స్ అయితే ఉంటాయి. పైన చూసుకుంటే మీకు యోంగ్నో డిజిటల్ అని చెప్పేసి ఉంది. కింద చూసుకుంటే మీకు ఏంటంటే ఒక రోటరీ వీల్ లాగా ఉంటుంది. సో ఇది మనకి ఏంటంటే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇలా ఆన్ చేయగానే మనకి వెనకాల డిస్ప్లే పడుతుంది ఇక్కడ. సో డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. సో ఈ డిస్ప్లేలో మనకు చూపిస్తూ ఉంటుంది 20, 30, 40. మనం లైట్ని ఇంక్రీజ్ చేసే కొద్ది ఇక్కడ మీరు చూడొచ్చు నేను లైట్ని ఇంక్రీజ్ చేస్తున్నాను, తగ్గిస్తున్నాను. మీకు అర్థమవుతుంది కదా మీకు ఫీలింగ్ అనేది. నెక్స్ట్ అదేవిధంగా మీకు వామ్ లైట్ని యూజ్ చేసేటప్పుడు ఇంకా వామ్గా రావాలనుకుంటే బ్యాక్ సైడ్ మనకి ఒక ఫిల్టర్ అయితే ఇచ్చుంటారు అనమాట. సో ఇది మనకి ఫిల్టర్, ఇది సో వామ్ ఫిల్టర్ అంటారు ఇది. సో బ్యాక్ ఎండ్ మీకు ఏముండదు, మీకు ఇంకా బ్యాక్ ఎండ్ ఏమైతే ఉండదు అనమాట, మొత్తం ప్లాస్టిక్ అయితే ఉంటుంది. సో దీన్ని మీరు జస్ట్ ఇలా ఫిక్స్ చేసేసి ఇప్పుడు మీరు వేసారంటే చూడండి మీకు టైప్ ఆఫ్ వామ్ లైట్ అయితే మీకు ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ మీకు 3200 కెల్విన్ చూడండి. సో ఈ విధంగా అనమాట. ఈ విధంగా ఒక వామ్ లైట్ అనేది మీకు కావాలనుకుంటే మీరు తెప్పించుకోవచ్చు. ఇప్పుడు నా ఫేస్ మీదుగా మీరు చూస్తే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అవుట్పుట్ని అయితే మీరు తెప్పించవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మీరు చూసుకుంటే మనకి దీంట్లో ఇది వద్దు అనుకున్నప్పుడు దీన్ని ఇలా తీసేసి జస్ట్ ఇలా మ్యాగ్నెట్ హెడ్స్ అయితే ఉంటాయి. సో జస్ట్ ఇలా మనం ఫిక్స్ చేసేయడమే. నెక్స్ట్ చెప్పాను కదా మనకి 3200 కెల్విన్ కావాలనుకుంటే 3200 కెల్విన్ యూస్ చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా కావాలనుకుంటే మనకి 5500 కెల్విన్ బటన్ యూస్ చేసుకొని మనం కూల్ లైట్స్ని మనం తెప్పించచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు నార్మల్ వైట్ లైట్ని అయితే నేను తెప్పించాను అనమాట. సో దీనికి కావాలంటే మనం తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ అదే ఇఫ్ ఇన్ కేస్ మీకు RGB కావాలనుకుంటే పైన RGB బటన్గా సో దాన్ని క్లిక్ చేస్తే మీకు ఏంటంటే చూడండి సో ఇలా RGB ఎఫెక్ట్ని కూడా మీరు తీసుకురావచ్చు అనమాట. సో బ్లూ, పింక్, నెక్స్ట్ అదే ఇంకా డిఫరెంట్ కలర్స్ని, ఒక కలరే కాదు మీకు కావాల్సిన ఎన్ని కలర్స్ కావాలనుకుంటే అన్ని కలర్స్ని మీరు దీన్ని తీసుకొచ్చి మీరు బేసికల్లీ నేను ఏదైతే బ్లూని అయితే యూస్ చేస్తాను. పింక్ కూడా బాగుంటుంది, పింక్ కూడా మీకు ఏంటంటే మంచి అవుట్పుట్ని అయితే ఇస్తుంది అనమాట. సో ఈ బ్లూ బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ పింక్ అనమాట. సో ఇంకా డార్క్ పింక్ కూడా ఉంటుంది. సో రెడ్, సో ఇలా పింక్ను కూడా మీరు కొన్ని ఫోటో ఎఫెక్ట్స్లో కావచ్చు ఇటువంటి వాటిలో మీరు ఏంటంటే దీన్ని యూస్ చేయొచ్చు అనమాట. సో RGB లైటింగ్ కూడా చాలా బాగుంటుంది, చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది అనమాట. సో నాకు బాగా నచ్చింది ఈ లైట్. సో దానికోసమే దీన్ని తెప్పించి 1.5 year నుంచి దీన్ని అయితే నేను యూస్ చేస్తున్నాను. సో మీకు కొన్ని వీడియోస్ చూడొచ్చు, మనకి అన్బాక్సింగ్స్లో కూడా మీకు ఏంటంటే ఒక తెలియని ఒక ఎఫెక్ట్ని అయితే మీరు నోటీస్ చేయొచ్చు. అది కూడా దీనివల్ల అనమాట, మొత్తం కూడా దీనివల్లే నేను ఈ RGB లైట్ని యూస్ చేసుకొని నేను కొంచెం అట్రాక్టివ్ లుక్స్ని, కొన్ని ప్యాన్ షాట్స్, బీ రోల్స్ తీసేటప్పుడు నేను ఈ లైట్ని అయితే యూస్ చేస్తాను. సో ఇది గైస్ మొత్తం మీద మనకి ఈ లైట్ గురించి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే మనకి బిల్ క్వాలిటీ మొత్తం కూడా ప్లాస్టిక్ అయితే ఉంటుంది అనమాట. సో కింద చూసుకుంటే మనకి ఏంటంటే ఒక ట్రైపాడ్ పెట్టడానికి ట్రైపాడ్ మౌంట్ అయితే ఇచ్చుంటారు. సో ట్రైపాడ్ని పెట్టుకొని మనం ఏంటంటే దీన్ని నిలబెట్టచ్చు అనమాట. సో నిలబట్టి మనం ఫోటోగ్రఫీస్ కానీ నెక్స్ట్ వీడియోస్ కానీ మనం దీనిలో షూట్ చేయొచ్చు. సో గైస్ నెక్స్ట్ మనం చూసుకుంటే మనకి ఏంటంటే ఇక్కడ మనకి కింద పవర్ సప్లై ఇచ్చడానికి ఒక పిన్ అయితే ఇచ్చారు. సో ఇదిగో మనకి బాక్స్లో అయితే రాదనమాట, మనం విడిగా అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. సో ఇదిగో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఒక కంపెనీ, ఇది ఒక నార్మల్ కంపెనీయే. సో కంపెనీ అయితే ఏం కాదు, నార్మల్ ఒక పవర్ సప్లై ఇచ్చేది అయితే తీసుకున్నాను. సో ఇది దేనికంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు బ్యాటరీ ఛార్జ్ లేని టైంలో మనకి ఏంటంటే సో దీన్ని పెట్టి నేను యూస్ చేస్తూ ఉంటాను. సో దానికోసం దాని అయితే
పర్చేస్ చేశాను. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మనకి బ్యాటరీని ఛార్జ్ చేసేదానికి కూడా నేను మీకు టైఫై కంపెనీకి సంబంధించిన ఒక ఛార్జ్ అడాప్టర్ అయితే తీసుకొచ్చాను. సో బ్యాటరీ ఎప్పుడైతే ఛార్జ్ అయిపోతుందో బ్యాటరీని ఛార్జ్ చేయాలంటే సో దీనికి పెట్టి నేనైతే దీన్ని ఛార్జ్ అయితే చేస్తాను అనమాట. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. అక్కడికి వెళ్ళేసి మీరు ఇవన్నీ కూడా చెక్ చేయొచ్చు. అండ్ గాయస్ నెక్స్ట్ అదేవిధంగా దీనిలో నాకు నచ్చిన ఫీచర్ ఏంటంటే మనం దీన్ని ప్రతిదీ కూడా మనం ఏంటంటే మనం మొబైల్ అయితే ఆపరేట్ చేయొచ్చు అనమాట. సో బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకొని ఇప్పుడు చూడండి నేను కలర్స్ని అయితే నేను జస్ట్ ఇలా చేంజ్ అయితే చేసుకోవచ్చు. మీకు కావాల్సిన కలర్ని మీరు ఏంటంటే ఇలా అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు కావాల్సింది ఈ విధంగా మనం మొబైల్లో కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇలా మనకి ఒక యాప్ అయితే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు iOS డివైస్ అయితే iOS యాప్ ఉంటుంది. ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే ఆండ్రాయిడ్ యూజర్స్ కూడా ఒక యాప్ అయితే ఇచ్చారు. సో ఇలా మొత్తం మీరు చేంజ్ చేసుకోవచ్చు. ప్రతిదీ మీకు యాప్లో అయితే మీరు కంట్రోల్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. అది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. సో అది గైస్ దీని యొక్క డీటెయిల్డ్ రివ్యూ గురించి అయితే మీకు దీనిలో ఉన్న ఆప్షన్స్ గురించి వాటి గురించి. సో ఇంకా ప్రోస్ గురించి మాట్లాడుకుంటే మనకి మంచి ప్రైస్లో ఇస్తున్నారు. సో ఈ ప్రైస్లో ఒక బడ్జెట్ లైట్ అంటే మనకి ఈ Yongnuo YN360 అయితే తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనకి హీట్ ఇష్యూస్ కూడా మనకి దీంట్లో ఏమి ఉండవు అనమాట. ఇన్ కేస్ మనం వామ్ లైట్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు మనకి దీంట్లో హీటింగ్ ఇష్యూస్ అటువంటివన్నీ కూడా మనకి మంచిగా అయితే పెట్టారనమాట. సో గుడ్ వాల్యూ ఫర్ మనీ. అండ్ అదేవిధంగా మనకి ఏంటంటే మంచి హీటింగ్ ఇష్యూస్ ఏం లేకుండా మనకి దీన్ని అయితే డిజైన్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా కంట్రోల్స్ గురించి మాట్లాడుకోవాలి. సో కంట్రోల్స్ కూడా మనకి ఏంటంటే చెప్పా కదా మీకు బోత్ యాప్ ద్వారా అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఉన్న కంట్రోల్ ప్యానల్ ద్వారా కూడా మనం దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ట్రైపాడ్ మౌంట్ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ప్రోస్ కిందకి వస్తాయి. సో ఇంకా కాన్స్ గురించి మాట్లాడుకుంటే మనం ఏంటంటే బ్యాటరీస్ అయితే ఇవ్వలేదు. సో ఆ బ్యాటరీస్ ఇచ్చుంటే బాగుండేది. మీకు పాత వర్షన్ చూసుకుంటే మీకు ఏంటంటే YN360S అని చెప్పేసి సో దాంట్లో మనకేంటంటే జస్ట్ వైట్ లైట్స్ మాత్రమే ఉంటాయి. RGB అయితే ఉండదు అనమాట. సో ఈ YN360లో మాత్రం RGB ఇచ్చారు. దాంతో కొన్ని జనరేషన్స్ వచ్చాయి. జనరేషన్ 1 నెక్స్ట్ YN362 నెక్స్ట్ YN363 అవి కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. సో వాటిలో ఇలా మనకి ఇది స్క్వేర్ బాక్స్లో ఉంది కదా. సో అది మనకి ఏంటంటే కొంచెం సిలిండ్రికల్ షేప్లో ఇలా కొంచెం అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు. బట్ ఇది కూడా బాగుంటుంది. అవి ఏంటంటే అవి బాగుంటాయి బట్ అవి కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకా కాన్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీస్ ఇవ్వలేదు. నెక్స్ట్ పవర్ సప్లై కేబుల్స్ ఇవ్వలేదు. నెక్స్ట్ దాంతోపాటుగా మనకి ఏంటంటే యాప్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు కానీ బట్ యాప్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేస్తే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి అది నా ఫీలింగ్. సో ఇది గైస్ మనకి మొత్తం మీద మనకి Yongnuo YN360 యొక్క డీటెయిల్ రివ్యూ గురించి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలుపుతాను కోరుకుంటున్నాను. సో మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.